కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పరిధిలో రంగప్పనాయుడు వారి పాలెం నుంచి జాండ్రపేట వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు, కూలీలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రహదారిని 2003 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లె రామారావు గారు ఎంపిక చేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగలేదు. దీంతో గ్రామస్తులు ఎలాగోలా ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తూ వస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతిందని, ప్రయాణానికి అనర్హంగా మారింది. ఆటోలు, ట్రాక్టర్లు సహా ఇతర వాహనాలు ఈ మార్గంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ పనులకు కూలీలు ఉపాధి కోసం వెళ్లడంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వాన స్థితిలో ఉండటంతో రాజు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సంఘాల ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ని, అదేవిధంగా ఈ రోడ్డు రంగప్రాయణపాలెం నుండి జాండ్రపేట వరకు లోగడ పాలేటి రామారావు గారు వేశారు 2000లో. ఆ రోడ్డుని ఇవాళ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎంతో గోతులు పడి ఉన్నాయి, ఎంతో బాధపడుతున్నాం రైతులమే. ఈ రోడ్డు అనేది జాండ్రపేట కాడి నుంచి 3000 ఎకరాలు పొలం ఉంది. స్వర్ణ, రంగప్రాయణపాలెం, కేసరపాడు, రావూరు రైతులు ఇక్కడ ఎన్నకోళ్ళు కానించి రవాణా నడుస్తూ కానీ సైకంగా పొర్చూరు ఏలూరు సాంబశివరావు గారు ఏరియా ఇది. ఆ ఏలూరు సాంబశివరావు గారు దయచేసి ఈ రోడ్డుని మాకు వేయాల్సిందిగా మరీ కోరుకుంటాయన్ని. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వారు కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా నన్ను చాలా రోజుల నుంచి కూడా ఈ రోడ్డు ఎప్పుడు అన్నాయా, ఎప్పుడు వేద్దాం, ఎప్పుడు చేస్తారు మీరు, మా ఏలూరు సాంబశివరావు గారిని అడగండి అంటా వచ్చారు. అదేవిధంగా ఈరోజు విలేకరు గారితో కలిసి నేను మాట్లాడుతున్నాను. మాకు దయచేసి ఈ రోడ్డు వేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. కారంచేడు మండలం స్వర్ణ విలేజ్ అండి మాది. మాకు ఇక్కడ రంగప్రాయణపాలెం నుంచి జాండ్రపేట వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. పాలేటి రామారావు గారు 2003లో ఈ రోడ్డు పోసినాడు. అక్కడి నుంచి పట్టించుకున్న నాదులు లేడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లు ఎక్కడైనా బాగా శుద్ధంగా పోస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు కూడా పోయాలని కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడి నుంచి జాండ్రపేట నుంచి ఇటు ఇంకొల్లు మీదుగా హైవే ఎక్కడానికి కూడా చాలా షార్ట్ కట్ అండి ఇది. దీనివల్ల చాలా వెహికల్స్ ఇటు వచ్చాయి కూడా చాలా ఆగిపోతున్నాయి. మళ్ళీ చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయండి. దయచేసి ఇక్కడ రైతులు 4000 ఎకరం దాకా పొలం ఉందండి. ఇక్కడ 4 ఊర్లు 5-6 ఊర్ల మీద నుంచి మండల కారంచేడు జనసేన పార్టీ నాయకుడు, నేను ఉపమండల అధ్యక్షుడిని. మాకు ఈ గ్రామంలో నందిగొండపాలెం, రంగపాలెం, కేసరపాడు, ఎనకోలు దాకా ఇటు జాండ్రపేట దాకా కనీసం 2003లో ఈ రోడ్డు వేసారు పాలేటి రామారావు టైంలో. ఇంతవరకు మేము ఈ ట్రాఫిక్ మొన్న వరద బాధ్యతకి రోడ్డు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. దయించి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు మమ్మల్ని రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నామో చూసి ఈ రోడ్డు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం.